గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తనా దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మంత్రం, తంత్రం, జ్యోతిష్యం. సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అంటే ఎవరి జాతక చక్రం చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఒక స్త్రీతో కలిసి వస్తుంది అని కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నిజ జీవితంలో మన జాతక చక్రంలో ఎలాంటి స్త్రీ వల్ల, అంటే ఎలాంటి స్త్రీ అంటే తప్పుగా అనుకోకండి, అమ్మ రూపంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అక్క, చెల్లి, రిలేటివ్స్, కజిన్స్, వైఫ్, లేదా వైఫ్ తరపున చుట్టాల వల్ల గానీ, అత్తింటి వాళ్ళ వల్ల గానీ, పుట్టింటి వాళ్ళ వల్ల గానీ, లేదా తెలిసిన సర్కిల్లో అయినా సరే ఎలాంటి స్త్రీ వల్ల మనకి కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది అనుకునే ముందు మన జాతక చక్రంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల స్త్రీలతో మంచి, అంటే వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది, అంటే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మన ప్రాబ్లమ్స్, అంటే వ్యాపారంలో గాని, ఆరోగ్యంలో గాని, లేదా బిజినెసెస్ లో గాని, లేదా ఫ్యామిలీ పరంగా గాని ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ లేడీస్ నుంచి కలిసి వచ్చే అవకాశం గానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి లాసెస్ ఫేస్ చేసే అవకాశం గానీ ఉంటుందో ఒకసారి వివరించండి. ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము, వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. ఇక స్త్రీతో అనురాగం గాని, శత్రుత్వం కాని అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మల్లో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. మరొకటి ఉంది, మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు, వాళ్ళకి కుర పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజుబలం లేదు, కుజుదోషం ఉంది, కలత దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటికి పొలగొట్టుకొని, అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి గాని, స్వామివారికి గాని ఆలయం నిర్మాణం చేసి దాని ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది, మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్థితితో ఉన్నప్పుడు తన్నినప్పుడు, ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. సార్, ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ 5వ సింహరాశి, మన సబ్స్క్రైబర్స్ అందరిలో చాలా మంది సింహరాశి క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఈ సింహరాశి వారికి ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి రాదు, పర్టికులర్ గా ఈ సింహరాశి వారి అందరికి కూడా వాళ్ళ లైఫ్ లో, అంటే ప్రెసెంట్ వాళ్ళకి ఏదో శని పీరియడ్ లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏలినాడు శని, అష్టమ శని ఏదో జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంటారు నాకు తెలిసి. అది అంటే మీరు చెప్తుంది బయట మనం వింటుంది, మన థంబ్నెయిల్స్ ద్వారా మనం వింటుంది. సో ఈ సింహరాశి వారికి ఎలాంటి స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి స్త్రీల వల్ల కలిసి వస్తుంది, అటు మెట్టనింటి వాళ్ళతోన పుట్టింటి వాళ్ళు, అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా
అలాగే ఎవరి వల్ల సడన్ గా లాస్ వస్తుంది, పేరెంట్స్ సైడ్ నుంచి, లైక్ అమ్మ, మేనత్త, అత్త, పిన్ని, ఈ పెద్దమ్మ, ఈ కేటగిరీ తీసుకోనా, లేదా భార్య తరపున వాళ్ళైనా. సో ఎవరి వల్ల వీళ్ళకి సడన్ గా కలిసి వస్తుంది, ఎలాంటి కాంబినేషన్స్ వీళ్ళ జాతకంలో ఉండడం వల్ల, ఎలాంటి వయసులో వీళ్ళకి ప్రాఫిట్స్ ఒక స్త్రీ వల్ల లేదా లాసెస్ కూడా ఒకేసారి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ మనకి ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక, వీరికి ముఖ్యంగా ఎవరి నుంచి కలిసి వస్తే ముందు చెప్పుకున్నాం. ఎందుకంటే ముందు కలిసి రాని వాళ్ళు ఎట్లా కలిసి రారు కదా, కలిసి వచ్చే వాళ్ళని చెప్పుకోవాలి కదా. కాబట్టి గారాభం ఎక్కువ. ముఖ్యంగా సింహరాశి అంటేనే గారాభం. ఆ గారాభం తర్వాత నెక్స్ట్ ఏముందంటే బాధ్యత. సింహరాశి వారు మొదటి అధ్యాయంలో గారాభం ఉంటారు. రెండో అధ్యాయంలో కుటుంబ బాధ్యతలు అనుకోకుండానే తెలియకుండానే తీసేసుకుంటారు. అలాంటి సందర్భంలో ముఖ్యంగా వీరికి ఎవరి నుంచి దోషం వస్తుంది అంటే, ఇంట్లో ముందు ముఖ్యంగా మంచి చెప్పాలనుకోరు కదా, వీరికి పెళ్లి అయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ నుంచి నష్టం, లాస్, అన్ని ఇబ్బందులే. వీరు రోడ్డు మీద పడిపోతే గర్ల్ ఫ్రెండ్స్ ద్వారా, బాయ్ ఫ్రెండ్స్ ద్వారా. ఎటువంటి సందర్భంలో కూడా వీరికి కలిసి రాదు. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, అఫైర్స్ ద్వారా నష్టపోతుంటారు, స్త్రీ వల్ల నష్టపోతుంటారు. స్త్రీలైనా సరే నష్టపోతారు, పురుషులైనా సరే నష్టపోతారు. కాబట్టి వీరికి అఫైర్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, లవ్ కానీ సక్సెస్ అవ్వవు. ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళు రాసి పెట్టుకోవాలి. ఇకపోతే రెండోది, వీరికి ఎక్కడి నుంచి కలిసి రాదు. ఇది కలిసి వచ్చేది భార్య నుంచి బాగా కలిసి వస్తుంది. పెళ్లి అయిన తర్వాత భార్యకి కూడా కలిసి వస్తుంది. మరొకటి సింహరాశిలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, దేవగణమైన నక్షత్రాలు సింహరాశిలో ఉంటాయి. కాబట్టి ఆ నక్షత్రాలు వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. అంటే సింహరాశిలో పుట్టినటువంటి వారు సింహరాశి వాళ్ళనే చేసుకోవచ్చు. కాబట్టి అది ఒక బంధం ఏర్పడేది, కలిసి వచ్చింది. కాబట్టి ఆ రకం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా సింహరాశి వాళ్ళ స్త్రీలు ఉన్నారనుకోండి, వారు స్త్రీని పెళ్లి చేసుకోలేరు కదా. మరి ఎక్కడ కలిసి వస్తుంది అంటే, పెళ్లి అయిన తర్వాత వారి తరపున వచ్చినటువంటి పుట్టింటి వారి తరపు నుంచి కానీ, ఆడపిల్లల తరపు నుంచి కానీ కలిసి వస్తుంది. కాబట్టి స్త్రీకి ఏదో విధంగా అయితే ఆడపిల్లల నుంచి కలిసి వస్తుంది. కూతురు పుట్టిందనుకోండి, కూతురు నుంచి బాగా కలిసి వస్తుంది ఆడపిల్లలకైతే. ఏది సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళకైతే. ఇక శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు ఎక్కడ వచ్చారయ్యా అంటే, పుట్టిన తర్వాత వీరి యొక్క ఇంట్లో తల్లిగారు కావచ్చు, అంటే ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏదో కొడతారు, తిడతారు, కలిసి రాదు, ఇట్లా కాదు. ఆ స్త్రీ నుంచి ఏంటంటే ఇబ్బంది, అనేజీ అయిపోతూ ఉంటారు. అభిప్రాయ భేదాలు, వీరు ఏదైతే చేద్దాం, సాధిద్దాం అనుకుంటారో వాటికి వ్యతిరేకత ఎక్కువైతుంది. ఇప్పుడు చిన్నప్పుడుగానే నేను విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలని సింహరాశి వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళ తల్లిగారు ఒప్పుకోరు. కాబట్టి అక్కడ విదేశాలకు వెళ్ళినట్టయితే అక్కడ బాగా సెటిల్ అయిపోయేవారేమో, అది ఆగిపోయింది, తగ్గిపోయినారు ఒక అడుగు. కాబట్టి శత్రువు సైతం అని కాదు ఇక్కడ, కానీ వారి వల్లనైతే వీరికి కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది. లేదు అంటారా, తల్లికి దూరంగా ఉండడం, హాస్టల్లోనో, చదువు మొత్తం వేరే దగ్గర ఉండటమా, బాధ్యత మాత్రం వీరే తీసుకోవడం, ఇలాగా తల్లిగా తరపు నుంచి, ఆ సోదరుల తరపు నుంచి అయితే వీరికి కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక గోచారంలో రవితో పాటు చంద్రుడితో పాటు రవి కలిసి ఉండటం, అంటే స్వస్థానంలో సింహరాశిలోనే చంద్రుడు ఉన్నప్పుడు, ఆ చంద్రుడు ఉంటేనే సింహరాశి కింద అవుతుంది. ఆ చంద్రుడితో పాటు రవి లేదా కేతువు, ఈ రెండిట్లో ఏదైనా గ్రహం సూచిస్తుందా, లేదు చంద్రుడితో పాటు బుధుడు ఉన్నాడా, అప్పుడు వీరికి పాస్ట్ జన్మ, పోయినటువంటి జన్మలో వీరు చేసుకున్నటువంటి కర్మలు, అంటే స్వస్థానంలో ఉన్నట్టయితే, లేదు 8వ స్థానం నుంచి కనుక శని భగవానుడు స్వస్థానాన్ని చూస్తున్నాడా గోచారంలో, అలా చూసినప్పుడు కూడా వీరికి పాస్ట్ లైఫ్ లో ఏదో స్త్రీని ఇబ్బంది పెట్టడమా, స్త్రీని హింసించడమా, దీని ద్వారానే వీరే హింసించడం. సింహరాశి వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఈ యొక్క జన్మలో సింహరాశిలో పుట్టి ఉన్నారు అనుకోండి, వీరు పోయిన జన్మలో కూడా సింహరాశిలోనే పుడతారు. కాబట్టి ఆ సింహరాశిలో పుట్టి కూడా ఎవరినైనా స్త్రీని కనుక వీరు ఇబ్బంది పెట్టి ఉండటం, ఆ స్త్రీ పురుషు ఎవరైనా సరే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఉంటే కనుక, ఇలా 8వ స్థానంలో శని భగవానుడు ఉండటం, ఆ 8వ స్థానం చూసి స్వస్థానానికి ఆయుహుతి అంటారు. ఆ యొక్క దాంట్లో వీరికి స్త్రీ దోషం ఉండటం లాంటిది కనిపిస్తుంటది. ఇక వీరి పూర్వీకులు జంతువులు ఇబ్బంది పెట్టడమా, లేదా ఏదైనా బ్యాడ్ నీళ్ళు గాని, ఇంకా ఏదైనా సంస్థలు గాని నెలకొల్పి మోసం చేయడం, ఎంతో మందికి డబ్బులు తీసుకొని మోసం చేయడం, ఐపీ పెట్టడం, ఇలాంటి వాటి వలన స్త్రీ దోషాలు ఉంటాయి. ఎదుటి వారికి స్త్రీ కంట్లో కన్నీరు ఉంది చూసారా, అది కాచడానికి అయ్యేటువంటి కారణాలు ఎవరున్నాయో వారి మనవడు గానో, వారి ముద్దు మనవడు గానో, వారి తత్మనవడు గానో పుడతారు. తత్మన 4వ మనవడు అలానో పుడతారు. అలా పుట్టినప్పుడు వారికి ఆ స్త్రీ దోషాలు కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటాయి. అదేంటంటే, ఇంతమంది 4వ జన్మకు వచ్చింది నాకంటే, 4వ జన్మ వచ్చిందంటే మీకు వస్తుంది. అది
ఇప్పుడు మీ నాన్నగారికి రాలేదు, మీ తాతగారు అంటే ఎవరికైతే రావాలో వారికి వస్తుంది. కాబట్టి ఇక్కడ స్త్రీ దోషాలు ఆ రకంగా ఉంటాయి. ఇక ఇలాంటి దోషాలు ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు, అలానే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే, ఒక దగ్గర స్థిరంగా ఉండరు, చుట్టాలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోతారు. వీరిద్దరూ ఒకరే మిగిలిపోతారు, భార్య, భర్త, పిల్లలు వీళ్ళే మిగిలిపోతారు. ఎవరితో మాట్లాడినా వీళ్ళని వాడేవాళ్ళే కానీ వీరికి దూరం అయిపోతుంటారు. వీరి దగ్గర సలహాలు పొంది, వీరి దగ్గర అన్ని రకాల వనరులు పొందేసి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. సింహరాశి వారికి ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇక ఏదైనా కొనాలన్నా, చేయాలన్నా, రావాలన్నా, చెందాలన్నా వీరే ఎడుదిరి చూసుకుని మళ్ళీ వీళ్ళ ముఖాలు వీళ్ళు చూసుకుని తప్పితే ఎవ్వరు వేడే చూడడం. ఇవన్నీ దోషాలు. ఇక జాబు స్థిరంగా ఉండదు, స్థిరంగా ఉండదు, ఒక దగ్గర నిలకడగా ఉండరు, ఇలా తిరుగుతూనే ఉంటారు. ఇలాంటివి ఖచ్చితంగా వీరికైతే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఈ తరుణం ఏ వయసు నుంచి స్టార్ట్ అయ్యి ఏ వయసులో ఎంత అవుతుందో ఖచ్చితంగా సింహరాశి వారికి 18 ఏట మొదలవుతుంది. అంతకు ముందు నుంచి పేదగానో, కుటుంబంలోనో, బాధ్యతలోనో ఇట్లా నడిచిపోతూ ఉంటది. 18 ఏట మొదలవుతుంది. పెళ్లి కూడా స్త్రీ దోషంలోనే పెళ్లి అవుతుంది వీరికి. 22 నుంచి 26 సంవత్సరాల లోపు పెళ్లి అయిపోతుంది. 27 లాస్ట్ పెళ్లి అయిపోతుంది. లేదంటే 29లోనే, ఇంకా మగపిల్లలకైతే 29 లోపు పెళ్లి అవుతుంది. లేదు అక్కడ చేసుకోలేదంటే మాత్రం ఇంకా 36 రావాల్సిందే, అప్పటి వరకు ఆగాలి. అందుకని 29 లోపే పెళ్లి అయిపోవాలి వీళ్ళకి. పెళ్లి అయిన తర్వాత కూడా వీరికి భార్య నుంచి బాగా కలిసి వస్తుంది, భర్త నుంచి కూడా బాగానే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోజు లేదు అనుకోవడానికి లేకుండా కొనసాగుతుంది. ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి స్త్రీ దోషం ఉందని అర్థం. కుజ దోషం ఉన్నా, కలత దోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా పెళ్లికి ముందు తీర్చుకుంటే సరిపోదు, కానీ స్త్రీ దోషం పోదు. కాబట్టి ఆ స్త్రీ దోషం కూడా పోవాలి. ఇలానే పాముల్ని చంపడం గాని, పాముల్ని కొట్టడం గాని చేసి వాటికి పరిహారం చేయకపోయినా కూడా స్త్రీ దోషం వస్తుంది. కాబట్టి వీరికి పరిహారం కూడా ఉంటుంది. వీరి పరిహారం ఏంటంటే, ఉలవలు 1 కిలో తీసుకోవాలి, నల్ల నువ్వులు 1 కిలో తీసుకోవాలి, బియ్యం పిండి 1 కిలో తీసుకోవాలి. ఈ 3 కూడా కలుపుకోవాలి. ఈ 3 కూడా పన్నీరు, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి కలిపేసి ఒక రొట్టెలు చేయాలి. రొట్టెలు చేసి ఒక నేతి, ఏది మనకు ఆవు నెయ్యి ఉంటుందో ఆవు నెయ్యితో కాల్చి దాని మీద బెల్లం వేసి గోధుమలకి వాటికి తినిపియాలి, ఆవులు తినిపించాలి. ఇది వారంలో 1 రోజు చేయాలి, నెలలో 4 సార్లు చేయాలి. ఒక వారం కుదరకపోయినా ఇబ్బంది లేకుండా ఉండాలి. మరి శనివారం లేదా బుధవారం రోజు చేసుకోవచ్చు. ఈ పరిహారంతో పాటు కొంతమేర ఉపశమనం మాత్రమే ఉంటుంది. ఇంకా మాకు అన్ని రావట్లేదండి, ఎక్కడేసిన పొంగ అక్కడే ఉంది, ఏం అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా సమీప దూరంలో గురువు గారిని కలిస్తేనే ఆ స్త్రీ దోషానికి పరిహారం అనేది ఉంటుంది. దానికి ఒక ఉతారాన్ని ఉంటుంది, అది చేసేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా పరిహారం కావాలంటే వీరు ఈ సొరకాయ ఉంటుంది కదా, ఈ సొరకాయ దాంట్లో స్త్రీ దోషాన్ని పోయేదానికి ఉంటుంది. సొరకాయ బెల్లం వేసి ఉడకపెట్టాలి, కదు అంటారు. అది మనకి కద్దుక కీర్ అంటారు. అలా కీర్ చేసి 10 మందికి తినిపించాలి. వీరు తినిపిమన్నారు గురువు గారు చెప్పారని చెప్పి స్పూన్లు తీసుకెళ్లి నోట్లు పెట్టే అవసరం లేదు, ఆ డబ్బాలో పెట్టి ఇచ్చినా వాళ్ళు తింటారు. 10 మందికి ఇచ్చినట్టయితే, ఎప్పుడైనా అమావాస్య పౌర్ణానికి గనక ఓ 10 మందికి అది ఇచ్చినట్టయితే గనక ఇది అమావాస్య పౌర్ణాన్ని చేసుకోవచ్చు. ఇలా గనక ఎప్పుడైనా ఒకసారి ప్రజలకి పంచి పెడితే వారికి ఉన్నటువంటి స్త్రీ దోషానికి కొంతమేర ప్రయోజనం అయితే ఉంటుంది.